యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. మరి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని మరలా వారం అంతా కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని సన్నిధానంలో ఈ విధంగా చేరడానికి దేవుడు చూపినటువంటి కృప కొరకై స్తోత్రాలు దేవునికి చెల్లించ బద్దులమైన పిల్లరా. మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మరి మనం రావడం లేదు, కానీ చాలా సులభమైన మార్గంలో దగ్గర ప్రాంతాల నుంచి మనం వస్తున్నాము. కాబట్టి మరి ఎంతోమంది ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి 4 గంటలకే బస్సులు పట్టుకొని ట్రైన్లు పట్టుకొని 3-4 కిలోమీటర్లు లేకపోతే 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చర్చికి 3-4 అవర్స్ కూడా ప్రయాణం చేసి చర్చికి పోయి వచ్చేవాళ్ళు లేకపోలేదు. పోవడం 3 గంటలు, రావడం 3 గంటలు, అట్లా మరి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు. 4 గంటలకే చర్చికి అటెండ్ అయ్యి, ఉదయం 4 గంటలకే చర్చికి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా 4 గంటలకు చర్చికి అటెండ్ కావాలంటే ఉదయం మరి ఎంత ప్రయాసం ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ట్రైన్లు పట్టుకొని బస్సులు పట్టుకొని పోవాలంటే మరి. కాబట్టి ఆ విధంగా దేవుని కోసం ఏ ప్రయాసాలు కూర్చి దేవుని పని చేస్తున్నారు, సహకరిస్తున్నారు. మనం కూడా ఇతరులను చూసి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారంలో ఉంటున్నాం, నేర్చుకోబద్దులమై ఉంటున్నాం. సో మరి క్రీస్తు కోసము అనేక ఆత్మలను సంపాదించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, దేవునికి ప్రియులంగా, యేసు ప్రభువు యొక్క రక్తంలో కడగబడినటువంటి నీవు నేను మరి ఆయన యొక్క ఆత్మల సంపాదన కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన రాజ్యానికి అనేక ఆత్మలను తీసుకుని వచ్చే వారంగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి దేవుని యొక్క పని జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్యారలల్గా సాతాను కూడా పని జరిగిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాని యొక్క కుతంత్రాలు మనము జరగకుండా చేయాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానానికి రావాలి. సరే, దేవుని కోసము లేదా క్రీస్తు కోసము ఆత్మలను సంపాదించుట అనే అంశాన్ని గురించి మనము చర్చించుకుందాము, ధ్యానించుకుందాం. క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించడం అంటే ఇతరులకు క్రీస్తును మనము పరిచయం చేసేవారుగా ఉండాలి, పరిచయం చేయాలి. కాబట్టి ఇతరులకు మనం పరిచయం చేసుకోవాలి, వాళ్ళను మాట్లాడాలి, వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయాలి. యేసు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుత్థానం గురించి వారికి తెలియపరిచే వారంగా మనము ఉండాలి. వారిని నమ్ముకునేటట్లుగా చేయాలి, ప్రభువును నమ్ముకునేటట్లుగా వారిని నడిపించాలి. తర్వాత నమ్ముకోవడం మాత్రమే కాకుండా మరి ఆయన యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మనము ఆయనను అనుసరించేటట్లుగా వాళ్ళ విధంగా వాళ్ళు కూడా మనలాగా యేసయ్యను అనుసరించేవారుగా మనము వారికి తరబేదు ఇచ్చేవారుగా, వాక్య తరబేదు ఇచ్చేవారుగా మనము ఉండాలి. అంటే మనం చేసే పని ద్వారా, ఆ తర్వాత మనం మాట్లాడే మాటల ద్వారా, మనం వారి మీద చూపుతున్నటువంటి ప్రేమ ద్వారా ఇతరులకు క్రీస్తును మనము చూపించడానికి అవకాశము ఉంటుంది. మనం చేసే క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చూపించే ప్రేమ ద్వారా ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఎంతో అవకాశము ఉంటుంది. తర్వాత మరి మనము ఊరికే నడిపించడం మాత్రమే కాకుండా మన శక్తి చేత, బలం చేత జరగదు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరి మనము నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా జరగని కార్యాలు కూడా జరుగుతాయి. కాబట్టి దేవుని కార్యాలు జరగాలంటే, దేవుని ద్వారా కార్యాలు జరగాలంటే, ఆత్మలో దేవుని సంఘానికి చేర్చుకోవాలంటే, మరి వారు కూడా దేవుని పిల్లలుగా మార్చుకోవాలంటే, శిలువకు శత్రువులైనటువంటి వారు దేవుని పిల్లలుగా మార్చుకోవాలంటే మనం ఎంతో ప్రసవేదనతో మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. పిల్లలు దేవుని ద్వారా మనం ఆత్మలను గెలుచుకుంటామని మరి బైబిల్ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థనతో మనము సిద్ధపడి దేవుని సన్నిధానానికి వచ్చి వారిని కౌన్సిలింగ్ ఇచ్చడం ద్వారా వారిని క్రీస్తులోకి నడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. పిల్లల తర్వాత
సువార్తను పంచుకుంటూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ ఉంటున్నా, ఎక్కడ నిలబడుతున్నా, ఎక్కడ కూర్చుంటున్నా మనము ఇతరులకు అనేక మందికి మధ్యన ఉంటాం. మరి అలాంటి సందర్భంలో మరి మనము ఇతరులకు దేవుని యొక్క ప్రేమను, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన యొక్క రక్షణ బాహుళ్యాన్ని గురించి మనము ఇతరులకు తెలియపరిచే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా సువార్తను పంచుకొని యేసుక్రీస్తు వారు మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి పోయాడు, మరలా తిరిగి రానే ఉన్నాడు అని తెలియపరిచే వారుగా మనము ఉండాలి. పిల్లరా, దేవుని యొక్క ప్రేమను చూపించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను చూపించేవారుగా ఉండాలి. ఆయన యొక్క క్షమాపణ గుణాన్ని మనం కూడా కలిగి ఉండేవారుగా ఉండాలి. మనము ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమను మనము ఇతరులకు చూపించేవారుగా మనము ఉండాలి. తర్వాత యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి శిష్యులుగా ఉండడానికి మరి మనలో ఏముండాలి అంటే క్షమాపణ గుణం అనేది మనము కలిగి ఉండాలి. మన శత్రువులను క్షమించేవారుగా ఉండాలి. వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. అనేక రకాలైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి మరి ప్రోగ్రాంలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే వారు లేకపోలేదు. కాబట్టి వారందరినీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమతో క్షమించి వారు మాట్లాడే మాటలు మరలా తిరిగి రిపీట్ చేయకుండా, అనవసరమైనటువంటి రాజ్యాంతాలకు దిగకుండా, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దిగకుండా, వాదాలకు దూరంగా వేదమే, సత్యవేదమే ఆధారంగా, బైబిల్ గ్రంథమే ఆధారంగా మనము ముందుకు సాగేవారంగా ఉండేవారిని క్రీస్తు వైపుకు నడిపించేవారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను మాత్రమే చూపించాలి. వారు ఏమన్నా మాట్లాడియండి, మనం నోరు తెరిచి మరలా తిరిగి దూషించడము, బదులు దూషించడం అనేది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు, క్రైస్తవ లక్షణం కాదు పిల్లలు. కాబట్టి క్రీస్తుని అనుసరించి ఆయన మరణ పునరుత్థానం ద్వారా లభించే దీవెనలను మనం పొందుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా పొందుకునేటట్లుగా వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రేమను చూపించి దేవుని యొక్క క్షమాపణాన్ని కలిగి ఉండి మరి మనం ఇతరులను క్షమిస్తూ క్రీస్తు వైపు నడిపించేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆత్మీయంగా అభివృద్ధిలోకి ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు పిల్లరా. మనము ఇంకా ఏం కలిగి ఉండాలంటే దీనమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ విధంగా దీన మనస్సు, వారు ఏమన్నా హెచ్చు తగ్గులు మాట్లాడితే మనము పొంగిపోకూడదు, ఉప్పొంగకూడదు, తర్వాత కృంగిపోయే వారుగా మనము ఉండకూడదు. సర్వసాధారణమైనటువంటి మనస్తత్వం కలిగి స్టాండర్డ్గా, స్టేబుల్గా ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. స్థిరమైనటువంటి మనస్సు, క్రీస్తు మీద కేంద్రీకరించబడినటువంటి మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సును కలిగి ఉండాలి. మరి తర్వాత అంత మాత్రమే కాకుండా ధైర్యం కలిగి సువార్తను ప్రకటించే వారుగా మనము ఉండాలి. ధైర్యం లేకుంటే వెళ్ళి మరి ఆ పనులు, ఈ పనులు, పనికిరాని పనులు, ముక్కు రాసే పనులు, ఆ పనులు, ఈ పనులు మనము చేయవద్దు పిల్లలు. కాబట్టి ధైర్యం కలిగి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ధైర్యంగా సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఒక చెంప మీద కొడితే మళ్ళీ ఏమన్నాడు యేసుప్రభు, ఏమన్నాడు, మళ్ళీ ఇంకొక చెంపను చూపేమని చెప్పినాడు. కాబట్టి మనం అటువంటి లక్షణాలను కలిగి ఉండాలి మాత్రమే. మరి అంత మాత్రమే మనము కలిగి ఉండాలి పిల్లలు. మరి తిరిగి కొట్టే వారంగా మనము ఉన్నట్లయితే మనం దేవుని పిల్లలముగా ఉండలేము పిల్లలు. కాబట్టి మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఆయన రాజ్యం కోసం ఎక్కువగా త్యాగం చేసేవారుగా మనము ఉండాలి. త్యాగం చేసేటట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా మనము త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. అదే దేవుని దగ్గర రాజ్యం కట్టాలంటే త్యాగం ఉండాలి. త్యాగం లేకుండా దేవుని రాజ్యం కట్టబడదు. కాబట్టి త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. త్యాగాన్ని నేర్చుకోవాలి. మరి త్యాగాన్ని నేర్చుకోవాలి. త్యాగం కలిగి జీవించే వారుగా ఉండాలి. ఆ తర్వాత త్యాగం లేకుండా మనము దేవుని సన్నిధికి వచ్చి కూర్చోలేము పిల్లలు. కాబట్టి త్యాగం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మన త్యాగం ఉన్నట్లయితే నిజమైనటువంటి దేవుని యొక్క రాజ్యము మన యొక్క వీధిలో, మన యొక్క మరి ప్రాంతంలో, మన యొక్క ఊర్లో, మన యొక్క జిల్లాలో దేవుని యొక్క రాజ్యం అనేది కట్టబడడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. దానికి ఎంతో ప్రసవ వేదన అనేది ఉంటుంది. ఎంతో ప్రార్థన చేసేది ఉంటుంది. ప్రార్థన చేయాలి. అందరూ కలిసి కూడా ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసేటట్లుగా చేయాలి. ప్రార్థనకు ప్రేరేపించాలి. అందరినీ రమ్మని చెప్పేసి పిలవాలి. సో కాబట్టి ఆ విధంగా మనము దేవుని యొక్క ప్రేమను చూపించడం ద్వారా మరి వారిని క్రీస్తు యొక్క శిలువ చెంతకు ఆకర్షించేవారుగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా, చెప్పడం మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువును మనం అనుసరించేవారుగా మనము ఉండాలి. ఆ తర్వాత
యేసు ప్రభు చెప్పినటువంటి మార్గాలు, యేసు ప్రభు చెప్పినటువంటి సూత్రాలు, యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాలు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలు మనము వినేవారంగా, తర్వాత లోబడే వారంగా, పాటించే వారంగా ఉండాలి. బైబిల్లో లేనటువంటి వాటిని, బైబిల్లో లేనటువంటి ఆచారాలను, బైబిల్లో లేనటువంటి పద్ధతులను, బైబిల్లో లేనటువంటి క్రమాలను మనం పాటించాల్సినటువంటి అవసరత లేదు. అది క్రీస్తుకు సంబంధించినటువంటివి కాదు. కాబట్టి మరి ఆచారాలను పాటించే క్రైస్తవులుగా మనం ఉన్నామా అనే సంగతి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఆచారాలు అన్ని ఆచారాలు అంటే అన్ని ఆచారాలు, అన్నుల యొక్క ఆచారాలు మనము పాటించే వారంగా మనము ఉండకూడదు. మరి క్రీస్తుని అనుసరించే వారంగా మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే వారంగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఆ తర్వాత ఆ మార్పు అనేది మనలో కలిగి ఉన్నటువంటి ఆ మార్పు అనేది ఇతరులకు కనిపిస్తుంది, బాహాటంగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది, క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు జీవిస్తున్నట్టుగా జీవించడం లేదు ఇతను, మరి ఈమె అని చెప్పేసి వారికి మనలో ఉన్నటువంటి మార్పు ఇతరులు గ్రహించడానికి, గుర్తించడానికి అవకాశము ఏర్పడేటట్లుగా మనము జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఆ విధంగా మనము మార్పు కలిగినటువంటి వారంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించే వారంగా మనము ఉంటాం పిల్లరా. తర్వాత మరి క్రీస్తుని అనుసరించడం ద్వారా ఆయన కొరకు మనం ధైర్యంగా నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మరి ఇతరులను క్షమించే వారుగా మనము ఉంటాము. తర్వాత ఎక్కువ త్యాగం చేసే వారుగా మనము ఉంటాము. ఆ ప్రకారంగా దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించి అనేక ఆత్మలను మరి ఆయన శిలువ దగ్గరికి నడిపించే వారుగా మనల్ని మార్చి అనేక ఆత్మలకు తండ్రులుగా, తల్లులుగా మనల్ని అందరినీ కూడా దేవుడు మార్చుగాక. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. 4వ అధ్యాయం 30-36 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. మరి కోత అయితే విస్తారంగా ఉంది, అనేక ఆత్మలు నశించినారు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి కోత విస్తారంగా ఉంది, కోతవారు పనివారు చాలా పొడవుగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు, దేవుడి పని చేసేవారు చాలా తక్కువ అయిపోతూ ఉన్నారు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పని చేసేవారుగా ఉండాలి. త్యాగపూరితమైనటువంటి మనస్సుతో మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సో కాబట్టి మరి 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 35-36 వచనాలు చదువుతున్నాము. 4వ అధ్యాయము 35-36 వచనాలు. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నానని యేసు వారు వాళ్ళతో చెప్తున్నాడు. విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీవము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొచ్చు ఉన్నాడు. కాబట్టి నిత్య జీవార్థమైనటువంటి ఫలము దొరుకుతుంది మనకు. కోసేవారంగా మనం ఉన్నట్లయితే, ఫలము కోసేవారంగా ఉన్నట్లయితే, కోత కోసేవారంగా ఉన్నట్లయితే, ఆత్మల పంట కోసేవారంగా ఉన్నట్లయితే, ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉన్నట్లయితే మనము జీతము పుచ్చుకునే వారంగా ఉంటాం. అది దేవుని యొక్క జీతం. దేవుడిచ్చే జీతం మనుషులు ఇచ్చే జీతం కాదు. కాబట్టి దేవుడిచ్చే జీతాన్ని మనము పొందుకునే వారంగా ఉంటాం. అఫ్కోర్స్ దేవుడు కూడా మనుషుల ద్వారానే మనకు జీతాన్ని ఇస్తాడు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. సో కాబట్టి దాని గురించి ఏడ్చే వారికి అనేక మంది ఉన్నారు. దేవుడు ఇచ్చే జీతాన్ని గురించి ఏడ్చేవారు అనేక మంది. మరి డబ్బు అవసరం లేకుండా ఎవరు కూడా లేరు. ఏ మానవునికి డబ్బు అవసరం లేని మానవుడు ఎవరు కూడా ప్రపంచంలోనే లేరు. కాబట్టి మరి దేవుని పని జరగాలంటే ఎంతో డబ్బు అవసరము అయి ఉన్నది. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని ప్రేమించేవారుగా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారంగా, మరి కోతను కోసే మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. కోతను కోసే వారంగా ఉండాలి. కోత కోయాలంటే మరి చెదిరి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. వెళ్ళి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మే బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక 4 నెలలైన తర్వాత కోతకాలం వస్తుందని మీరు చెప్తున్నారు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నాయి అని మీతో చెప్తున్నాను అంటున్నాడు యేసుప్రభువు. కోత విస్తారంగా ఉంది, దేవుని యొక్క పని విస్తారంగా ఉంది, చేసేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు పిల్లలు. కాబట్టి దేవుని పని చేసేవారుగా ఉండాలి. తర్వాత విత్తువాడు కోయవాడును కూడా సంతోషించినట్టు కోయవాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైనటువంటి ఫలము
సమకూర్చుకుంటూ ఉన్నాడని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు బహుమానము ఇస్తాడు. కాబట్టి తగినటువంటి బహుమానం మరి వాని క్రియల చొప్పున సిద్ధపరిచినటువంటి జీవితం నా యొద్ద ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం దేవుని పని చేసేవారంగా ఉండాలి. మరి సువార్త పని చేసేవారంగా ఉండాలి. దేవుని పని చేసేవారంగా ఉండాలి. ఆ తర్వాత ఆత్మలను దేవుని సంఘానికి నడిపించే వారంగా మనము ఉండాలి. ప్రయాసపడే వారంగా ఉండాలి. పాటుపడే వ్యవసాయకుల వలె మరి మనము పాటుపడాలి. వ్యవసాయకుల వలె కష్టపడాలి. ఇది వ్యవసాయం, ఇది వ్యాపారం కాదు. చాలామంది వ్యాపారం అంటూ క్రైస్తవ్యాన్ని వ్యాపారం అంటున్నారు. దేవుని యొక్క పనిని వ్యాపారం అంటున్నారు. వ్యాపారంగా నడిపిస్తున్నారు, వ్యాపారంగా భావిస్తున్నారు. వ్యవసాయము వ్యాపారం అంటున్నారు. వ్యవసాయం అంటే రోజంతా పని ఉంటుంది, వారమంతా పని ఉంటుంది, సంవత్సరం అంతా పని ఉంటుంది. వ్యాపారం అయితే పండించినటువంటి పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యాపారము ఉంటుంది. తర్వాత మళ్ళా సీజనల్గా ఉంటుంది. కొన్ని వ్యాపారాలు సీజనల్గా ఉంటాయి, కొన్ని వ్యాపారాలు మరి రోజంతా ఉంటాయి, వారం అంతా కూడా ఉంటాయి. ఇది వ్యాపారం కాదు. ఏంటిది? దేవుని యొక్క పని వ్యవసాయం. వ్యవసాయం కష్టం ఉంటుంది, ఇందులో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, శ్రమ ఉంటుంది, చెమటోడ్చడం ఉంటుంది, మరి తర్వాత ఈసిరించుకోవడం ఉంటుంది, కోపగించుకోవడం ఉంటుంది, తర్వాత వ్యసనపడడం ఉంటుంది, బాధపడడం ఉంటుంది, ఓర్చుకోవడం ఉంటుంది, కష్టపడడం ఉంటుంది, శ్రమ ఉంటుంది, దుఃఖం, అన్ని రకాలుగా వేదన పడేది ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటికి కూడా ఓర్చుకునే వారంగా మనము ఉండాలి. పిల్ల తట్టుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క పనిని చేసేవారంగా ఉండాలి. కోసేవారంగా ఉండాలి. కోత కోసేవారంగా ఉండాలి. పని చేసేవారంగా ఉండాలి. శ్రమ పడేవారంగా మనము ఉండాలి. తర్వాత నెక్స్ట్ తిమోతికి రాసినటువంటి మరి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నారు. తిమోతి యాక్చువల్గా దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క పనివాడు, పౌలుతో కూడా జత పనివాడు. ఆయన కూడా సంఘము ఉన్నది, బాధ్యత ఉన్నది. అయితే బాధ్యత ఉన్నప్పటికీ, సంఘం ఉన్నప్పటికీ, సంఘంలో పని ఉన్నప్పటికీ సువార్తికుని పని చేయమని మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరితో చెప్తున్నాడు? తిమోతితో చెప్తున్నాడు. సువార్తికుని పని చేయమంటే దూరం వెళ్ళి వేరే సంఘాలను బలపరచు, వేరే వాళ్ళను బలపరచు, వేరే సంఘస్థులను బలపరచు. బయటికి సువార్త పనికి పోతే ఇంత దూరం రావాలా మా ఊరికి అని చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు హిందువులు కాదు, క్రైస్తవులే ఉన్నారు. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయం చూడండి కదా. సో కాబట్టి మరి సువార్తికుని పని చేయము. అయితే అన్ని విషయములలో మితంగా ఉండాలంతా, మితంగా ఉండాలి. ఏ విషయాల్లో మితంగా ఉండాలి? మాటల విషయంలో, క్రియల విషయంలో మాట్లాడద్దు. మాటల విషయంలో, క్రియల విషయంలో, దేవుని యొక్క ప్రతి ఒక్క విషయంలో, మనం తీసుకునే పానం విషయంలో, మనం తీసుకునే ఆహార విషయంలో, నిద్ర విషయంలో, ఇక అన్ని రకాలైనటువంటి మనం చేసే పనుల విషయంలో మరి మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. తగినటువంటి విధంగా మనము ఉండాలి. యోగ్యంగా ఉండాలి. ప్రభు ఒప్పుకునేటట్లుగా మనము ఉండాలి. ప్రభు ఒప్పుకునే పనివారుగా మనము ఉండాలి. మార్చుకోవడాలి. ఆ విధంగా మార్చుకోవడాలి. దేవునికి ఇష్టమైనటువంటి పని చేసేవారుగా మనం ఉండాలి. పరిచర్య ముఖ్యమే కానీ, పరిచర్య కంటే ఏది ముఖ్యమైనది? దేవుని పని ముఖ్యమే కానీ దేవుని పని కంటే ఏది ముఖ్యమైనది? పరిశుద్ధత ముఖ్యమైనది. పరిశుద్ధత ప్రాముఖ్యం. పని కంటే పాత్ర ప్రధానం. కాబట్టి ఒక పాత్ర కడగకుండా, లోపల బయట కడగకుండా చికెన్ బిర్యానీ వండినారనుకోండి, ఎలా ఉంటుంది? చెడిపోతుంది కదా.
సో కాబట్టి ఏదైనా వంట చేసే ముందు ఏం చేయాలి? పాత్రను ఏం చేయాలి? లోపల బయట శుద్ధిగా కడగాలి, శుభ్రంగా కడగాలి, సబ్బుతో కడగాలి. అలాగే మనం కూడా యేసు ప్రభు రక్తంతో కడగబడుతూ ఉండాలి. ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడుతూ ఉండాలి, ఆయనకి ఇష్టంగా మార్చబడుతూ ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ప్రార్థన చేయడం 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన నోట్లో ప్రార్థన వస్తూనే ఉండాలి. దేవునికి ప్రార్థన, మన ప్రార్థన పరలోకంలోనికి చేరుతూనే ఉండాలి. మనం ఎక్కడుంటో మన ప్రార్థన పరలోకంలో ఉంటుంది. పరలోకం నుంచి ప్రార్థనకు జవాబు మనకు దిగి కిందికి వస్తూ ఉంటుంది. ఆ జవాబును మనం అనుభవించే క్రైస్తవ బిడ్డలుగా మనము ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. చిన్న చిన్న విషయాలు కూడా దేవునికి చెప్పి ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు దేవుని గ్రహించి అనేక ఆత్మలను తీసుకుని వచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. సో కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత వ్యతిరేకతలు ఉన్నా, ఎంత సమాజంలో కీడు కల్పించేవారున్నా, దుష్టులైనటువంటి పనివారున్నా, పగవారున్నా, వ్యతిరేకులున్నా, మరి దేవుని యొక్క పని జరుగుతూనే ఉంటుంది. దేవుని పని జరుగుతూనే ఉంటుంది. దేవుని పని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మరి అన్న ఇంత వ్యతిరేకమైనటువంటి మాటలు నేను గురించి మాట్లాడుతున్నారు కదన్నా అని ఒక దైవజనుడితో ఒక పెద్ద దైవజనుడితో వాళ్ళ యొక్క పనివారు, వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అడుగుతున్నారంట. అడుగుతా అంటే మరి ఆయన చెప్పినాడంట, మరి ప్రార్థన చేసినాడంట. దేవుని ప్రార్థన చేస్తే ఆ దైవజనుడు చెప్పిన మాట చూసి చాలా సంతోషమైపోయింది. నాకు చాలా సంతోషమైంది. ఏమంటే మరి నువ్వు నా పని చూసుకో, చేసుకో, నేను వాళ్ళ పని నేను చేసుకుంటా, నేను వాళ్ళ పని చేస్తా, నేను చూసుకుంటా అని అన్నాడు. చూస్తారా? అంటే నా పని నువ్వు చేయి, వాళ్ళ పని నేను చేస్తా. ఎవరి పని? సహకరించే వాళ్ళ పని కాదు, వ్యతిరేకుల పని. కాబట్టి నేను చూసుకుంటా అని చెప్పాడు, దేవుడు చెప్పాడు. కాబట్టి ఎంత ఆనందకరమైనటువంటి మాట, ఎంత గొప్ప మాట, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట, ఎంత అద్భుతకరమైనటువంటి మాట, చాలా సంతోషకరమైనటువంటి మాట కదా. సో కాబట్టి మరి ఆ దైవజన్ పేరు సతీష్ కుమార్ అన్న గారు. కాబట్టి మరి ఎంత చక్కని, చాలా ఆశ్చర్యమైపోయింది, చాలా సంతోషమైపోయింది ఆ మాట విని. నా పని నువ్వు చెయ్యి, ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకొని నా పని నువ్వు చెయ్యి, వాళ్ళ పని నేను చూసుకుంటా అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం దైవజనుడికి లేదు, దైవజనులకు ఎవరికి లేదు. వ్యతిరేకత గురించి ఆలోచన చేయాల్సినటువంటి సమయము వ్యవసాయకుడికి లేదు. నిజమైన వ్యవసాయకుడు, ఆత్మీయ వ్యవసాయకుడికి లేదు. ప్రభు పరిచర్య చేసే దైవజనుడికి లేదు, సమయము లేదు. వ్యతిరేకతల గురించి ఆలోచన చేసే సమయము లేదు. కాబట్టి ఆత్మల పంట కొయ్యాలి. ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, నశించిపోతున్నారు. కాబట్టి మరి వారందరి కోసము భారంగా ప్రార్థన చేసే వారంగా మనము ఉన్నామా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి ప్రియులు. సరే, తర్వాత మరి అందంగా మనము ముందుకు సాగుదాం. మరి శ్రమ పడదాము, సువార్తకుని పని చేద్దాము, దేవుని కొరకు ముందుకు సాగుదాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇందాక చదువుకున్నాం, ఇందాక చెప్తున్నాం మనము. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మా వీధిలో ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మా లైన్లోకి ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మంటున్నారు? ఇక్కడ వెళ్ళమంటున్నారు యేసు వారు. సర్వలోకానికి వెళ్ళమంటారు, వీధిలోనికి కాదు, ఊర్లోనికి కాదు, సర్వలోకానికి వెళ్ళమంటున్నారు. సర్వలోకానికి ఎక్కడెక్కడైతే నశించిపోయే ఆత్మలు ఉన్నారో, యేసు ప్రభువును ఎరగని వారు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి, అదిగో మీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, పోండి, మీ వాళ్ళకి చెప్పుకోపోండి అనేవాళ్ళు
లేకపోలేదు. మనం నమ్ముకున్న వాళ్ళకి కాదు సువార్త. ఎవరికి చెప్పాలి సువార్త? నమ్మని వారికి సువార్త. కాబట్టి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి సువార్తను ప్రకటించు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభువు వారే స్వయాన మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సరే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుతున్నాం. 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుతున్నాం. 28వ అధ్యాయము 18 నుంచి ఇక్కడ కూడా యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటలే రాయబడి ఉన్నాయి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరి ద్వారా ఇవ్వబడింది? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి పరలోకం మీద తర్వాత భూమి మీద సర్వాధికారము ఇవ్వబడింది. సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? క్రైస్తవులుగా చేయమన్నాడా? మతాలు మార్చమన్నాడా? ఏమన్నా మార్చమన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. బట్టలు మార్చమన్నాడా? ఇంకేమన్నా మార్చమన్నాడా? ఏం మార్చమని లేదు. కులాలు మార్చమని లేదు, మతాలు మార్చమని లేదు, ఇంకేమి కూడా మార్చమని లేదు. ఏమంటున్నాడు ఆయన? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వమని చెప్తున్నాడు. బాప్తిస్మం తీసుకునే వాళ్ళకు బాధ లేదు, బాప్తిస్మం ఇచ్చే వాళ్ళకు బాధ లేదు. ఈ మధ్యన బాప్తిస్మం అని బాధపడే వాళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదు. చాలా మంది బాప్తిస్మం ఇస్తున్నారు. మత ప్రచారం అంట. మత ప్రచారం అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? మతం అనే మాట ఎక్కడన్నా బైబిల్లో ఉందా? రుజువు ఎవరని చెప్పగలరా? చూపించగలరా? మతం అనే మాట కానీ, ప్రచారం అనే మాట కానీ, మత ప్రచారం అనే మాట కానీ బైబిల్ ఎక్కడన్నా ఉన్నాయా? లేని పదాలన్నీ తీసుకొని వచ్చి సాతాను అపవాది ఏం చేస్తున్నాడు అంటే విజృంభిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి జీవించే వారంగా ఉన్నది. మత ప్రచారం అంటున్నారు. కాబట్టి ఏంటిది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభువు వారు సెలవిస్తున్నాడు. భూమి మీదను తర్వాత పరలోకం అందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమంటున్నాడు? శిష్యులనుగా చేయండి. ఆ తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. నేను ఏమేమైతే చెప్పినానో వాటన్నిటినీ బోధించండి, వాటన్నిటినీ గైకొనండి అని బోధించండి. బైబిల్లో లేనివి బోధించగాకండి. బైబిల్లో లేని విషయాలు బోధిస్తే వివాదాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. సాతాను విజృంభించుకొని పైకి లేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి, జ్ఞానంతో సువార్తను ప్రకటించాలి. వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క దేవతల గురించి ప్రకటించాల్సినటువంటి అవసరత, బాధ్యత మనకు అవసరము లేదు. ఏదో వాళ్ళ మతంలో నుంచి క్రైస్తవ్యం స్వీకరించినటువంటి వారికి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు తెలియపరిస్తే అది వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రుజువులతో మాట్లాడతారు, మనకు రుజువులు తెలియవు.
అంటే మాట్లాడాల్సిన అవసరమా లేదు. ఓన్లీ ఎవరి గురించి మాట్లాడాలి? మనము యేసు ప్రభు గురించే మాట్లాడేవారుగా మనము ఉండాలి. బైబిల్లో దండిగా ఉంది వాక్యం చెప్పడానికి. పక్కకు పోవాల్సిన అవసరదా? వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరదా? లేనే లేదు. కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఎవరితో ఉన్నాడో యేసు ప్రభు నమ్మిన వారందరితో సదాకాలం మీతో కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనము మన యొక్క పాదాలను శుద్ధిపరచుకోవాలి. మనము శుద్ధ మనస్సును కలిగి జీవించాలి. తర్వాత నెక్స్ట్ సిద్ధ మనస్సు అనే జోళ్ళు తొడుక్కోవాలి. సిద్ధ మనస్సు, సిద్ధపాటు కలిగిన మనస్సు అనే జోళ్లను తొడుక్కోవాలి. మరి సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు అతి సుందరం. కాబట్టి ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ 6:15. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోళ్ళు తొడుక్కొని నిలవబడుడి. కాబట్టి మరి మనము సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సునే జోళ్ళు తొడుక్కొని నిలవబడాలి. కాబట్టి ఆ విధంగా మనము సమాధానము అనే సిద్ధ మనస్సు జోళ్ళు, సమాధాన సువార్త. ఇది ఏ సువార్త? ఇది గొడవలు పెట్టే సువార్త కాదు. ఇది ఏ సువార్త? ఇది సమాధానాన్ని తీసుకొని వచ్చే సువార్త. ఇద్దరు శత్రువులను కలిపే సువార్త. రెండు పద్ధతులను ఏకం చేసే సువార్త. రెండు ఆచారాలను ఏకం చేసే సువార్త. రెండు రకాలైనటువంటి మనుషులను మార్చే సువార్త. వారిద్దరి మధ్య స్నేహభావాన్ని తీసుకుని వచ్చే సువార్త. శత్రువులాగా ఉన్నటువంటి వారిద్దరిని కలిపే సువార్త. వారిద్దరిని విడదీసే సువార్త కాదు. వారిద్దరిని కలిపే సువార్త. శత్రువులైనటువంటి వారందరినీ కూడా మార్చే సువార్త. కాబట్టి సమాధానాన్ని తీసుకుని వచ్చే సువార్త. అంటే సమాధాన సువార్త చూద్దాం. ఇది సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని, సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఏ జోడు తొడుక్కోవాలంట? సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కో. జోడు అంటే ఏంటివి? జోడులు అంటే చెప్పులు తొడుక్కోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? చెప్పులు తొడుక్కొని వెళ్తాం. కాబట్టి ఎప్పుడు చెప్పులు తొడుక్కొని బయటకు వెళ్తాము సువార్తకు అంటే సిద్ధ మనస్సు అనే ఉంటేనే వెళ్ళగలుగుతాం. సిద్ధ మనస్సు లేకపోతే వెళ్ళలేము. ఏం పైన వాళ్ళు వర్షం పడుతుందంటే వెళ్ళలేము. కాబట్టి ఏముండాలి? సిద్ధ మనస్సు అనే జోళ్ళు తొడుక్కొని ఉండాలి. సిద్ధ మనస్సు ఉండాలి. కాబట్టి జోళ్లను సిద్ధ మనస్సును జోళ్లతో పోల్చడం అనేది జరుగుతూ ఉంది. సరే, తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోళ్ళు తొడుక్కుని నిలవబడుడి అని రాయబడింది. మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నామా? దేవుని సువార్త ఎప్పుడు ప్రకటించాలి? 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో యేసు వారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ వైద్యుడైనటువంటి లూకా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వైద్యుడైనటువంటి లూకా అపోస్తల కార్యాలను రాసినటువంటి లూకా
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి సో కాబట్టి 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారట? శక్తి పొందుతారు. ఎవరు శక్తి పొందుతారు? దేవుని యొక్క శక్తిని పొందుతారు. దేవుని యొక్క శక్తిని పొందుతారు. కనుక మీరు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ దేశంలోను, సమరయ దేశంలోను, మరి అంత మాత్రమే కాకుండా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటురని వారితో చెప్పు. కాబట్టి మనము యూదయ, సమరయ మరియు మరి భూదిగంతముల వరకు యెరూషలేములోను మనం అందరం కూడా దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా మార్చబడతామని, దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ విధంగా సువార్తను ప్రకటించాలని యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి మాటలు మరి లూకా తెలియపరిచినట్లుగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది పిల్లలు. తర్వాత యోహాను సువార్త మరి 13వ అధ్యాయము 34-35 వచనాలు చదువుతున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనెను. కాబట్టి మీరు ఒకరి ఎడల ఒకరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఒకటి మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు. నేను ఎక్కడైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అదేవిధంగా మీరును ఒకరినొకరు ప్రేమించాలని చెప్పేసి మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నానని యేసుక్రీస్తు వారు మరి చెప్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. కాబట్టి ప్రేమ లేకపోతే శిష్యులమని, దేవుని శిష్యులమని, దేవుని పిల్లలమని కనుక్కలేదు. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలి. ఎంత శత్రువులైనా కూడా మనము ప్రేమించేవారుగా ఉండాలి. ఎంత శత్రువులైనా ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఆ విధంగా మరి ఎన్ని దుమ్మెత్తి పోసే మాటలు ఎన్ని మాటలన్నా కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. వ్యతిరేకమైనటువంటి మాటలు బండబూతులు మరి ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంత కూడా బండబూతులు మాట్లాడేవాళ్ళు, మరి అడ్డ మాటలు అడ్డ పేర్లు పెట్టి మాట్లాడే వాళ్ళు అనేక మంది దైవ సేవకుల మీద ఉన్నారు ఇప్పుడంతా. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? క్షమించేవారుగా మనము ఉండాలి. కాబట్టి ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలి. ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగినటువంటి వారి ఎడల దేనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనెను. కాబట్టి మరి 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త చదువుతాము ఒకసారి. 3వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు అట్లా ప్రేమించాలంటే దేవుడు మనల్ని ప్రేమించున్నాడు కాబట్టి, దేవుడు మనకు మాదిరించిపోయాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు మనకు ఆ విధంగా మాదిరించాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు, ద్వితీయుడు లేడు, రెండోవాడు లేడు. అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఒక్కగానొక్క కుమారుడు, ఒకటే కుమారుడు, ఒక్కడే అయి ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు ఏం చేయాలంటే మనము ప్రతివాడు కూడా ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. ఆ విధంగా విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా ఏం చేయాలంట? నశింపక నిత్య జీవము పొందుతారంట. కాబట్టి ఆ విధంగా నిత్య జీవము పొందినట్లు ఆయనను ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినారంటే మనం అందరం కూడా నశించినారు కానీ ఓడానికి రాలేదు యేసు ప్రభు. యేసు ప్రభు మనల్ని అందరినీ కూడా
మరి రక్షించి పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి అద్వితీయ కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. మరి ఆయన ఎందుకు పుట్టిన వాని ఎందుకు విశ్వాసం ఉంచేవారుగా మనము ఉండాలి. మనం ఎవరైనా సరే, ఏ కులానికి సంబంధించినా సరే, ఏ మతానికి సంబంధించినా సరే, ఆయన నామాన్ని విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా నిత్య జీవము పరలోక రాజ్యం ఉంటుంది. విశ్వాసం ఉంచు ప్రతివాడిలో నీవు నేను అందరూ ఉన్నాం, అందరూ ఉన్నారు. ప్రతివాడని అంటే అర్థం ఏంటి? పలానా ఊరు చివరు ఉండే వాళ్ళు కాదు, నీవు కూడా ఉన్నావు అందులో, ప్రతివాడును. కాబట్టి విశ్వసించే ప్రతివాడు కూడా నశింపక, నరకానికి వెళ్ళిపోక, నశింపక ఏం పొందుకుంటామంటే నిత్య నరకాన్ని తప్పించుకొని ఏం పొందుకుంటాము? నిత్య జీవాన్ని పొందుకున్నట్లు ప్రభు అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి మన నిమిత్తమై బలి అర్పణ చేయబడి నిమిత్తమై ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసునామమునందు విశ్వాసము ఉంచాలి. ఆ విధంగా యేసునామమునందు విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. పైసా ఖర్చు అక్కర్లేదు, ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి మనం ఆ సూక్ష్మంలో మోక్షాన్ని పొందుకునే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుకుంటావు. సరే, తర్వాత నెక్స్ట్ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాము. 3వ అధ్యాయము 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును అడుగు ప్రతివానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. అపనింద వేయవారు సిగ్గుపడేటట్లుగా చేస్తారు. శత్రువులు సిగ్గుపడేటట్లుగా చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి అపనింద వేసేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి యేసులో నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హింస పెట్టాలని ప్రయత్నాలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, మరి వేదనకు గురి చేయాలని ప్రయత్నం చేసేవారు అనేక మంది లేకపోలేదు పిల్లలు. కాబట్టి మరి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై మనం ఏం కలిగి ఉండాలి? మనస్సాక్షి ఎట్లా ఉండాలి? నిర్మలమైనదిగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్నటువంటి నిరీక్షణ, మనలో ఉన్నటువంటి నిరీక్షణ క్రీస్తు ఇచ్చినటువంటి నిరీక్షణ. మనకేం సొంతంగా నిరీక్షణ లేదు, యేసుకోవాలనే నిరీక్షణను అనుగ్రహించున్నాడు. మరి ఆయన ద్వారా పొందినటువంటి నిరీక్షణ, ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణ, మరి యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మేఘమండలం మీదకి కొనిపోబడతామనే నిరీక్షణ, మృతి చెందినటువంటి మన పూర్వీకులందరూ కూడా యేసు ప్రభువు నమ్మిన వారందరూ కూడా మరి లేపబడతారనే నిరీక్షణ, ఆయనతో కూడా యుగాయుగములు సదాకాలం ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణ, ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటామనే నిరీక్షణ, దేవదూతలు కెరూబులు శరాపుల చేత నిత్యము గాన ప్రతిగానముల చేత పొగడబడుతున్నటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలో, ఆనంద రాజ్యంలో మనం కూడా మహిమ కలిగినటువంటి రాజ్యంలోనికి మనం కూడా ప్రవేశిస్తామనే నిరీక్షణ. ఆ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడిగేవారు, ఎందుకు మీరు చర్చికి వెళ్తున్నారు అని అడిగితే మరి మనము జవాబు చెప్పగలిగేవారుగా, దేవుడు మాకు ఇవన్నీ మాకు అనుగ్రహించున్నాడు. ఆయన రక్తం ద్వారా, ఆయనకు రక్తం కార్చడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, ఆయన తిరిగి లేచడం ద్వారా, ఆయన పరలోకానికి వెళ్ళడం ద్వారా, ఆయన తిరిగి రావడం ద్వారా దేవుడు మాకు ఇవన్నీ కూడా అనుగ్రహించుకున్నాడు అని మనము తెలియపరిచే వారంగా మనము ఉండాలి. సో కాబట్టి హేతు అడిగే ప్రతి వారికి కూడా సాత్వికంతో జవాబు చెప్పాలి. రఫ్గా రౌడీలాగా జవాబు చెప్పకూడదు, ఎట్లంటే అట్లా జవాబు చెప్పకూడదు, నోటి దురుస్తనంతో జవాబు చెప్పకూడదు, కోపంతో జవాబు చెప్పకూడదు, ప్రేమగా జవాబు చెప్పాలి. ఎట్లా జవాబు చెప్పాలి? సాత్వికంతో జవాబు చెప్పాలి,
భయంతో జవాబు చెప్పాలి. దేవుని భయం ఉండాలి మనలో. దేవుని భయం లేని వాళ్ళు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. దేవుని భయం ఉండే వాళ్ళ మాటలు సాత్వికంతో ఉంటాయి, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళలో. సో కాబట్టి మరి ఆ విధంగా సాత్వికంతో మాట్లాడాలి, తర్వాత భయంతో మాట్లాడాలి, తర్వాత మరి హేతు అడిగే వారికి, ప్రశ్నలు అడిగే వారికి జవాబు చెప్పేవారుగా మనము ఉండాలి. సమాధానం చెప్పుటకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు కూడా సిద్ధపడేవారుగా ఉండాలి. ఆ తర్వాత మన యొక్క హృదయంలో ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాల ఎందు క్రీస్తును ఏమిటిగా ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. వ్యర్థమైనటువంటి సంభాషణలు చేయడానికి పోకూడదు. సువార్త ప్రకటించే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి, కానీ మరి వాళ్ళు చేసే తప్పుడు పని ఎత్తి చూపించి వెంటనే ఎత్తి చూపించి చేయకూడదు, వెంటనే చెప్పకూడదు. తర్వాత వాక్యం మాట్లాడేటప్పుడు చెప్పాలి. సో కాబట్టి మరి ఆ విధంగా వెంటనే చెప్తే వెంటనే కోపడి మన తిరస్కరించడానికి అవకాశము ఉంటుంది. పిల్లలు వాటి పరిచయం చేసుకొని దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ప్రేమను వివరించే వారంగా మనము ఉండాలి. మరి ఆ తోకల గురించి, ఈ తోకల గురించి, ఆ కులాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరత మనకు లేదు, అవసరమే లేదు. ఆ పద్ధతుల గురించి, ఆచారాల వ్యవహారాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరత లేదు. సో కాబట్టి మనము జాగ్రత్త కలిగి జీవించే వారంగా మనము ఉండాలి, జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉండాలి. సువార్తను చాలా జాగ్రత్తగా, జ్ఞానంతో, దేవుని యొక్క భయంతో మరి ప్రకటన చేసే వారంగా మనము ఉండాలి. తర్వాత అపోస్తులైనటువంటి పౌలు మరి చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. ఇక్కడ భూకంపము చెరసాలలో ఉన్నప్పుడు భూకంపం కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ చోటు కంపించినట్లుగా చూస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయం 31వ వచనంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనంలో, 4వ అధ్యాయం 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూర్చొని ఉన్నటువంటి చోటు, వారు ప్రార్థన చేస్తున్నటువంటి చోటు, చెరసాల కాదు, ఇది ప్రార్థన చేస్తున్న చోటు. ఇది ప్రార్థన చేస్తున్న వారు కూడి ఉన్న చోటు కంపించను. వారు కూడి ఉన్న చోటు కంపించను. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. కాబట్టి ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినారు. దానికి గల కారణం ముందు ఏం జరిగింది? అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థన జరిగిన వెంటనే వారు కూడి ఉన్నటువంటి చోటు ఏమైంది? కంపించింది. తర్వాత మరి అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే ఆ అనుభవం అనేది వేరుగా ఉంటుంది. అది అందరికీ సంబంధించినటువంటి అనుభవం కాదు, లోకస్తులకు సంబంధించిన అనుభవం కాదు. మరి కాబట్టి దేవుని నమ్మినటువంటి వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మను బాప్తిసం పొందిన వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. అయితే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి నిండి పొర్లే అనుభవంలోకి మనము రావాలి. నిండి పొర్లే అనుభవంలోకి రావాలి. అన్ని భాషల అనుభవంలోకి మనము రావాలి. అన్ని భాషల అనుభవంలోకి రావాలి. అన్ని భాషలు నేర్చుకోవాలి. అన్ని భాషలను అడగాలి, దేవుని అడగాలి. అన్ని భాషలు అడిగితే, దేవదూతల భాషలు అడిగితే దేవుడు మరి అన్ని భాషలను మనకు అనుగ్రహిస్తాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించేవాడు కాదు. కాబట్టి మనం అన్ని భాషలను అడిగితే, స్వస్థత వరాలను అడిగితే మరి దేవుడు మనకు స్వస్థత వరాలను అనుగ్రహిస్తాడు. దేవుడు అందరికీ స్వస్థత వరాలు ఇవ్వలేదు. ఇచ్చిన వారు వాడబడుతున్నారు. వాడబడుతున్నటువంటి వాళ్ళని చూసి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ఎగుతాలు చేసే వాళ్ళు ఉన్నప్పటికీ దేవుని యొక్క కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఆపివేయబడవు. సో కాబట్టి మరి వ్యతిరేకులే ఏమన్నా మాట్లాడుకొని దేవుని యొక్క పని జరిగించుకుంటాడు, దేవుడు జరిగించుకుంటాడు. కాబట్టి మరి ఆ విధంగా మరి దేవుని చిత్తాన్ని చేసే దేవుని బిడ్డలుగా మనము ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారే దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి ఉన్నట్లయితే మనము ధైర్యంగా, ఎవరికి భయపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించేవారుగా, బోధించేవారుగా ఉంటాం. మరి ఆ తర్వాత మరి దానియేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 3వ వచనము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చెప్పుకొని ముగిస్తాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం.
దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములవలే నిరంతరము ప్రకాశించెదరు. చాలు. మరి ఆ విధంగా మనం బుద్ధిమంతులుగా జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు. ఎందుకు సువార్త ప్రకటించాలి? నీతివంతులుగా ఉండి నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకోవడానికి. ఇది మార్గం, ఇది మతం కాదు. ఏంటిది? నీతి మార్గం, ఇది దేవుని మార్గం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది. కాబట్టి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేక మందిని త్రిప్పుతారో, మతం మారుస్తారో కాదు. త్రిప్పడం ఏ మార్గం నుంచి? దుర్మార్గం నుంచి, వ్యతిరేకత నుంచి, ఎగతాళి నుంచి, హేళన నుంచి, అన్యాయం నుంచి, మోసం నుంచి, అబద్ధం నుంచి, కక్కరితనం నుంచి మార్చబడడానికి. కాబట్టి ఆ విధంగా ఎవరైతే తిప్పుతారో వారు ఆ తిప్పేవారు, దుర్మార్గులను మార్చేవారు, లంచగొండులను మార్చేవారు, వ్యభిచారులను మార్చేవారు, ఆ తర్వాత వరకట్నాలు తీసుకునే వారిని మార్చేవారు, వరకట్నాలు ఇచ్చేవారిని మార్చేవారు, తర్వాత మోసము చేసేవారు మార్చేవారు, అన్యాయం చేసేవారిని మార్చేవారు, అక్రమం చేసేవారిని మార్చేవారు, లంచాలు తీసుకునే వారిని మార్చేవారు. ఎట్లా ఉంటారంటే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. ఆకాశ మండలంలో వారు నక్షత్రంలో వలె నిరంతరము నక్షత్రాల వలె, నక్షత్రాలు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి కదా, నిరంతరము ప్రకాశిస్తారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మరి వారులను మార్చి, దుర్మార్గత నుంచి మార్చి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి, మోసం నుంచి, ఆ తర్వాత ఇతరుల సొమ్మును ఆశించడం నుంచి మార్చి క్రీస్తు మార్గంలోనికి వాళ్ళను ఎవరైతే నడిపిస్తామో వాళ్ళందరం కూడా ఎట్లా ఉంటామంట? ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారమై ప్రకాశిస్తూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా మరి లైటెడ్ టు లైటర్ అని వ్రాయబడింది. ఎస్పీజే స్కూల్లో మనం చదువుకున్న దినాల్లో చూస్తే లైటెడ్ టు లైటన్. ఎందుకు ఆ మాట రాయబడింది? చక్కని మాట, చాలా మంచి మాట. లైటెడ్ టు లైటన్ అని రాయబడింది. కాబట్టి మనము ఇతరులను వెలిగించాలంటే మనం ఏమై ఉండాలి? వెలిగించబడి ఉండాలి. వెలిగించబడిన క్యాండిల్ ఇతర క్యాండిల్స్ను వెలిగించగలుగుతుంది. వెలిగించబడిన క్యాండిల్ ఇతర క్యాండిల్స్ను వెలిగించలేదు. కాబట్టి మనము వెలిగించబడిన క్యాండిల్ మాదిరి అనేకులకు మార్గదర్శకంగా మనము ముందుకు సాగే వారుగా ఉండాలి. అలలు కొట్టుకుంటున్నటువంటి ఆ యొక్క పోరు గాలిలో, జడివానలో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి లైట్ హౌస్ ఏం చూపిస్తుంది? దారి చూపిస్తుంది. ఎవరికి దారి చూపిస్తుంది? ఇక్కడ ఒక ఊరు ఉందని చెప్పేసి తెలియపరుస్తుంది. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తుఫాన్లో చిక్కుకున్నటువంటి నావలకు, దోణెలకు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓడలకు, పడవలకు దారి చూపిస్తుంది. అట్లా మనము ఉండేవారంగా, లైట్ హౌస్ లాగా ఉండేవారంగా ఉండాలని దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. ఆ విధంగా మనల్ని అనేక మందిని క్రీస్తు మార్గంలోకి నడిపించేవారుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతి మార్గంలోనికి నడిపించేవారుగా మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏడ్చే వాళ్ళందరూ కూడా పాస్టర్ల మీద ఏడ్చకుండా ఎవరి మీద ఏడ్చాలి? అక్రమస్తుల మీద ఏడ్చాలి. వాళ్ళు చేసే అక్రమం పనులు చేసే వారి మీద యుద్ధం చేసేవారుగా ఉండాలి. ఆ ప్రకారంగా దేవుడు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. మన భారతదేశము దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైంది. కాబట్టి మన దేశ ప్రజలందరూ రక్షించబడాలి. దేవుని నామమున విశ్వాసం ఉంచాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనందరికీ కూడా తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను చూపించి నడిపించను కాక. దేవుడు తన మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినటువంటి వారమే మనం అందరం కూడా
ప్రకాశించడం గాక. క్రీస్తు మార్గంలోనికి మనం అందరం కూడా నడిపించడం గాక. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం మార్చబడడం గాక. క్రీస్తు సామ్రాజ్యంలోనికి మనము చేరుకుందాం గాక. ఆయన రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మనం అందరం కూడా మార్చబడదాం గాక. దేవుని కృపను పొందుకొని, దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుని ఆత్మతో నింపబడి మనము దేవుని యొక్క పనిని చేయడం గాక. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థాంక్యూ ఫర్ వాచింగ్.